ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఉన్నాడు, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే. ఈయన రాజమండ్రి పరువు ఏ రకంగా తీస్తూ ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం. నిజంగా నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి, ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడింది ఉంది కదా, ఆ అబ్బాయితో మాట్లాడింది ఒక్కసారి పెట్టాము. ఇక్కడ మన అందరికీ కూడా తెలుసు ఏంటంటే, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వృద్ధుణ్ణి జాయిన్ చేశారు కొంతమంది సామాజికవేత్తలు, కుర్రోళ్ళు అందరూ కూడా. వాళ్ళంతా కూడా సమాజ స్పృహ ఉండి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళతో ఈయన ఎమ్మెల్యే ఒక వీడియో టేప్ రికార్డ్ చేసుకుని సోషల్ మీడియాలో వదిలేరు. అది ఒక్కసారి ప్లే చేస్తాం, ఒక్కసారి చూడు, ఒకసారి సౌండ్ పెట్టు. స్పెషల్ ఆఫీసర్ దగ్గరే మీకున్న గ్రీవెన్సెస్ పెట్టు తీసుకుంది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు తిరిగాను కానీ మా కమిటీ మెంబర్స్ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన అని చేశారు 4 మెంబర్స్. వాళ్ళ ఐసోలేషన్ వార్డు గురించి ఈ రోజు దాకా తీసుకురాలేదు. బహుశా మా వాళ్ళ దృష్టికి కూడా రానివ్వకుండా చేసి ఉంటారు, వాళ్ళని బైపాస్ చేసి ఉంటారు. సో ఒక్కసారి అది పెట్టు. నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఐసోలేషన్ వార్డు ఎక్కడ ఉందనేది టీడీపీ, బీజేపీ, జనసేన మనుషుల్ని వేశారంట. ఈ ఐసోలేషన్ వార్డుని దాచిపెట్టేశారంట. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆనుకుని ఉంది ఇది, ఆ పక్కనేమో మార్చరీ ఉంది. ఈ ఐసోలేషన్ వార్డు ఒకసారి అతను ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ పెట్టు. ఇది ఐసోలేషన్ వార్డు అండి. ఇతను ఒక్కసారి ఏమన్నాడు చూడండి. స్పెషల్ ఆఫీసర్ దగ్గరే మీకున్న గ్రీవెన్సెస్ అన్ని కూడా పెడితే తప్పకుండా యాక్షన్ తీసుకుంది. నేను ఇన్ని రోజులు తిరిగాను కానీ మా కమిటీ మెంబర్స్ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన అని చేశారు 4 మెంబర్స్. వాళ్ళ ఐసోలేషన్ వార్డు గురించి ఈ రోజు దాకా తీసుకురాలేదు. బహుశా మా వాళ్ళ దృష్టికి కూడా రానివ్వకుండా చేసి ఉంటారు, వాళ్ళని బైపాస్ చేసి. అది నాకు ఒకటి అర్థం కాల. ఒకసారి ఆపమ్మ. 15 రోజులకి ఒకసారి అక్కడికి వెళ్తా ఉన్నాడు ఈ ప్రబుద్ధుడు అని చెప్తా ఉన్నాడు. మరి చెప్తా ఉన్నప్పుడు ఐసోలేషన్ వార్డుని దాచిపెట్టేయడం ఏంటండి నాకు అర్థం కాలే. అసలు ఐసోలేషన్ వార్డులో ఎవరిని పెడతారు? ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారి పెద్ద వీడియో పెట్టమ్మా. నేను ఆ పెద్ద వీడియోలో ఒక్కసారి మొత్తం అన్నీ కూడా 6 minutes పెట్టు. కొంచెం ఓపిక్గా మీడియా కూడా వినాలి. అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్ సకానికి సగం పైన అన్అటెండెన్స్, అంటే వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొస్తారు. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఒక్కసారి వచ్చారు. అందులో ఆపమ్మా. ఇప్పుడు ఐసోలేషన్ వార్డుకి ఎవరు తీసుకొస్తారటండి? బాగా క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఐసోలేషన్ వార్డులో పెడతారు. నాకు అర్థం కాల. క్రిటికల్గా ఉంటే క్రిటికల్ కేర్లో పెడతారు, ఐసోలేషన్ వార్డులో ఎవరిని పెడతారు? ఇప్పుడు ఈయనే చెప్తా ఉన్నాడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని ఈయన ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. మరి చెప్తున్నప్పుడు ఐసోలేషన్ వార్డులో ఎందుకు పెడుతున్నారు? అంటే చంపేయడానికా? ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చాడని ఈయనే చెప్తున్నాడు, తీసుకెళ్ళి ఐసోలేషన్ వార్డులో పెట్టేస్తున్నారు. ఇంకోటి పెట్టు, మళ్ళీ కంటిన్యూషన్ పెట్టు. నేను 6 సార్లు వచ్చానా? ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి, ఇంకోసారి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులంటే అది కాదు పుట్టినరోజు. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను 6 సార్లు రావడం ఏంటి? అసలు నువ్వు స్వామిమాలలో ఉన్నావా, దీక్షలో ఉన్నావా? అబద్ధాలు ఆడడం ఏంటి? అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ అకౌంట్ చూసుకుంటున్నావా? నువ్వు ఎల్లుండవు కూడా. అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను. పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను. రాజమండ్రిలో కాదు కదా, స్టేట్లో బహుశా ఎవరో కూడా అంత కార్యక్రమాలు చేసి ఉండరు. 25,000 మందికి కిట్లు పంచిపెట్టాను. మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలకి చేరువుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేసాం. నువ్వేదో 4 వంకాయలు 6 బెండకాయలు పంచి ఉండుంటావు నువ్వు. నేను చేసిన కార్యక్రమం అది. నేను 6 సార్లు వెళ్ళానని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు
ఇప్పుడు పుట్టినరోజుకి నివాళులు అర్పిస్తున్నారంటే నీకు మొన్నటిదాకా ఇంగ్లీషే రాదనుకున్నాను, తెలుగులో కూడా తమకున్న ప్రావీణ్యం ఏంటనేది కనబడుతుంది. అంటే మొన్న నీ పుట్టినరోజు అయింది, నీకు అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారా? ఏం బాబు ఈవీఎం, నీ పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించారా? అంటే నీ తాలూకా తెలుగు ఎంత తెగులు పెడతా ఉందో ఉన్నది ఇక్కడే కనబడుతూ ఉంది. నెక్స్ట్ పెట్టు, కంటిన్యూషన్ పెట్టు. దేనివల్ల గత వైసీపీలోనే ఎలా పోస్ట్ చేయమనండి, గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా పోస్ట్ చేయమనండి సోషల్ మీడియాలో. వారు తీసుకొచ్చిన అంశం ఒక్కసారి ఆపు. అంటే నాకు అర్థం కావట్లా, అంటే మా ప్రభుత్వంలో పోస్టులు ఎన్ని పోస్టులు చేసావు? పొద్దున్న లెగిస్తే నీ తాలూకా మనుషులందరూ పోస్టుల మీద పోస్టులు ఉన్నాయి. అవినీతి జరగకపోయినా 25% అవినీతి జరిగిందని మొత్తం ఊరంతా పాంప్లెట్లు చల్లు. మొత్తం నేను కమిషన్లు తీసుకున్నానని ఊరంతా పాంప్లెట్లు చల్లు. నేను అడుగుతా ఉన్నా, నీ కజిన్ అవుతాడు, ఆయన పేరు చల్లా శంకర్రావు గారు వాళ్ళ తమ్ముడు కొడుకు సురేష్, ఆయన ఒక కాంట్రాక్టర్. శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో ₹1 కోటితో నేను సంతకం పెడితేనే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి. ఎంపీ ల్యాడ్స్ ₹1 కోటి నేను సంతకం పెట్టి నేను రిలీజ్ చేయించిన డబ్బులు. మరి నీ కజినే కదా చల్లా సురేష్ అన్న వ్యక్తి, అతను కాంట్రాక్టర్, ₹1 కోటి వర్క్ చేశాడు, స్టార్ట్ చేశాడు. నాకు డబ్బులు ఇచ్చాడా? నేను సంతకం పెట్టకపోతే డబ్బులు రిలీజ్ కాదు. అతనితో చెప్పించండి. ₹1 కోటి అని అంటే 25 లక్షలు నాకు ఇవ్వాలి నీ లెక్క ప్రకారం, 25% అంటే. నేను దానికి సంబంధించి ఉందా? త్వరగా పెడితే పెట్టు, లేకపోతే దానికి సంబంధించి ఆ కాపీ కూడా మీకు పంపిస్తాను. ₹1 కోటి వరకు అదే ఎంపీ ల్యాడ్స్, అదిగో ₹1 కోటి. ఇదిగోండి, దించు, కొంచెం దించు. ₹1 కోటి ఆర్డర్, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు. ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ నుంచి శ్రామిక భవన్ పైన ఎక్కడ ఉంది, పైన ఉందా? ఎంపీ ల్యాడ్స్ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్, కింద దించు. ₹1 కోటి వర్క్ ఇచ్చాము. ఇంకో శ్రామిక భవన్కి ₹1 కోటి వర్క్ ఇచ్చాము. ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది, టెండర్స్ అయిపోయినాయి, అతనికి వచ్చింది. వీడియోలోకి వెళ్ళిపో, వచ్చింది, వెళ్ళిపోయింది. మరి ఆ డబ్బులు 25 లక్షలు నాకు ఇవ్వాలి కదా. అంటే నువ్వు మాట్లాడింది 25% కమిషను, నీ సొంత కజిను. ప్రెస్ మీట్ పెట్టి చెప్పించు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పించు నాకు ₹25 లక్షల డబ్బులు ఇచ్చాడా లేదా అనేది. ఇన్ని పచ్చి అబద్ధాలు, స్వామి మాల వేసుకుని దీక్ష తీసుకుని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడిన వ్యక్తిని నేను ఇప్పుడు దాకా చూడలే. మా చిన్నప్పుడు మేము వెంట ఉండేవాళ్ళం, కొంతమంది దొంగ స్వాములు ఉంటారు. ఈ నా కేటగిరీలోకి వస్తాడేమో. మా దగ్గర కలిగిన వ్యక్తిగా సరిచేయాలి. వాళ్ళు తీసుకొచ్చిందే రైట్ అయితే ఎస్ మా దగ్గర తప్పు జరుగుతుంది అని చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా వాడు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఒప్పులు అన్నది పక్కన పెట్టినా ముందు స్పందించాను. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంతకీ ఆ అబ్బాయి చేసింది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా నాకు అర్థం కాలే. ఏడు స్పందించాలా? సోషల్ మీడియాలో మొత్తం కమెంట్స్ చదువు, నీ తాలూకా ప్రభుత్వం ఏ రకంగా ఉందనేది. అది ఆ వీడియో అంత వైరల్ అయితే స్పందించకపోతే ఏం చేస్తావు? ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది నీది, అది ఫస్ట్ తెలుసుకో. ఇప్పుడు ఇంతకీ ఆ అబ్బాయి చేసింది మంచి అంటావా తప్పంటావా అది చెప్పవు. మళ్ళీ బెదిరిస్తున్నాడు ఏమని, ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉండేవి, అది కూడా పెట్టు, ఆన్ చేయి. ఆ అబ్బాయిని బెదిరిస్తున్నాడు. సూపరింటెండెంట్ గారు చెప్తున్నా 2022 తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాదు. పెట్టు. కానీ ఈ రోజు నా ఎంపీ గారు, కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి పెట్టమ్మా, ఐసోలేషన్ వార్డు పైన అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కూటమి ఎంపీ గారు అనంట ఆవిడ జనరేటర్ ఇచ్చిందంట. నాకు ఒకటి అర్థం కాల. నేను
అప్పుడున్న ఎంపీగా సీఎం గారితో మాట్లాడి రాజమండ్రికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అది నా స్థాయి. రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ఫస్ట్ లిస్ట్లో 5 మెడికల్ కాలేజీల్లో ఇస్తే అన్న రాజమండ్రికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఫస్ట్ లిస్ట్లో ఇవ్వాలి అని జగన్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర నాది. నువ్వు జనరేటర్లు, అంబులెన్స్లు, కిట్లు, మాస్కులు ఇచ్చుకో, అది నీ తాలూకా పెట్టు.